హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కొండ మీదకి వచ్చాను ఫ్రెండ్స్. నేనైతే ఇదిగో సాఫ్రైల్ మీద ఎక్కుతున్నాను అనమాట. నేను అలాగే ఎందుకంటే సరదాగా వచ్చాను అనమాట. సరదాగా అలాగా కొంచెం ఇంటి దగ్గర అలాగా కొంచెం బోర్ కొట్టేసి కొంచెం అలాగా కొంచెం తిరగడానికి అయితే వచ్చేసాను. చూడండి, ఇక్కడైతే ఎక్కుతున్నాను. చూడండి, నేనైతే ఎక్కుతున్నాను. మా మా కాశ అయితే ఎక్కువ కొండలు ఉంటాయన్నమాట. ఆల్రెడీ ఎక్కాను. అంటే పోడు కొండ మీద పోడు కొడిసాను అనమాట. ఆ పోడు దగ్గర అయితే నేను వచ్చాను. రాయలను సాపరాయిల దగ్గర అయితే ఉన్నాను నేను. చూడండి, ఆ కొండ ఎక్కాలనుకున్నాను కానీ ఆ కొండ ఎక్కలేకపోయాను. ఎందుకంటే చీకటి అయిపోతుంది అనమాట. ఎందుకంటే టైం 4:30 అవుతుంది. చాలా టైం అయిపోద్ది అనేసి కొంచెం. ఫ్రెండ్స్ చూడండి, బడ్డీ అయితే ఎలాగ తయారు చేసి ఉన్నారు అక్కడ చూస్తున్నారు కదా. అదేమో ఒక చెట్టుకి రాయికి ఆ దాపెట్టేసి బడ్డీ అయితే వేసారన్నమాట. చూడండి, అక్కడికైతే వెళ్తున్నా. దగ్గర వెళ్తే మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీలైతే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కానీ షేర్ చేయండి. మొత్తానికైతే మొత్తం ఇదంతా అడవే అనమాట. చూడండి, అదేం చేశారంటే ఇవి మేమైతే ఇది దాడి చెట్టు అంటాం అనమాట. పోడో దారుల చెట్టు అంటాం అనమాట. ఈ రెండు చెట్ల దగ్గర దాపెట్టేసి అయితే బడ్డీ అయితే అక్కడ తయారు చేశారనమాట. అంటే అప్పుడు కోతులు వచ్చిన అక్కడ ఉండి చూసేవారు అనమాట. ఆ కొండ మీద ఆ కోతులకి అలా చేసి అక్కడైతే బడ్డీ అయితే తయారు చేశారు. నేనైతే అక్కడికి వెళ్ళిపోతున్నాను. చూడండి, దిగాల ఇలాగా. చూసారండి, ఇది మాత్రం ఇక్కడ వేసారు. ఎంత తెలివిగా వేసారు చూడండి. ఇక్కడ వేసారు అనమాట. ఇక్కడ అవతల నుంచి ఒక పడితే ఇవతల నుంచి ఒక పడితే వేసి ఇక్కడేమో బడ్డీ వేసారు అనమాట. ఇక్కడ అలాగా కూర్చోడానికి నిలబడడానికి కొంచెం అదే ఇక్కడ నుంచి ఎటైనా చూడడానికి ఎత్తు కాబట్టి కొంచెం బాగుంటుంది అనమాట. చూడండి, చూసారా, ఇదిగో నేనైతే ఎక్కాను. చూడండి, ఇలా కొంచెం చల్లటి గాలి వేస్తుంది. చూడండి, ఇదిగో కొండ ఇటు నుంచి వస్తాయి కోతులు, అటు నుంచి వస్తాయి కోతులు అనమాట. ఇటు నుంచి వస్తాయి. అలాగా వస్తుంటే చూడడానికైతే ఇది అనమాట బడ్డీ అయితే. చూడండి, ఇదైతే అండి గమ్ము చెట్టు అనమాట. మేమైతే గమ్ము చెట్టు అంటాం అనమాట దీనికి. ఈ చెట్టుకి చాలా చక్కగా ఉంది. చూడండి, బాగుంది. ఇదిగో ఇదొకటి, ఆకులు లేవు మొత్తానికి. బట్టలు ఆరబెట్టడానికైతే వెదురు బొంగ ఇలాగా అక్కడ దాపెట్టేసి వేసారనమాట. చూడండి, ఆ చెట్టుకిను ఇదిగో ఈ చెట్టుకి అదనమాట. అటుపక్క అయితే ఊరుందనమాట. ఒక 5-6 ఇల్లు ఉంటాయి అనుకుంటాను అక్కడ. చూడండి, ఎంత చల్లటి గాలి.